వెల్కమ్ టు పిడిటివి. తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి తొలి జాబితా చూసిన తర్వాత రాజకీయ చైతన్యం, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఇంకా అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే 10 సీట్లకు అభ్యర్థులను అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన అనేది తొలి జాబితాలో జనసేన పార్టీ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 నియోజకవర్గాలలో ఇంకా 4 సీట్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రకటించినటువంటి 10 సీట్ల కంటే ఈ 4 నియోజకవర్గాలు, ఈ 4 సీట్లలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున చాలా తలనొప్పిగా మారినటువంటి నియోజకవర్గాలనే ఇంకా అట్టిపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే విజయవాడకి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్య నగరంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో అయితే రాజకీయంగా పట్టున్నటువంటి, సామాజిక పరంగా పట్టున్నటువంటి వంగవీటి మోహన రంగ కుమారుడైనటువంటి రాధా పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం గురించే ఇప్పుడు కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. తర్వాత గతంలో వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 2019 ఎన్నికల్లో పార్టీలోకి ఉన్నా కూడా పోటీకి అయితే దూరంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వంగవీటి రాధా అయితే పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే కాపు సామాజిక వర్గం అనేటువంటి తన కులానికి సంబంధించినటువంటి కార్డు ఉపయోగపడుతున్నట్టు భావిస్తూ ఉన్నారు. అలాగే వంగవీటి మోహన రంగ కుమారుడు అనేటువంటి ఈ కార్డు కూడా ఉపయోగపడుతుందంటూ కూడా రాధా వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే పోటీ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో కనిపిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే అక్కడ తన ప్రచారానికి సంబంధించి తన మంతనాలు అయితే చేస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి రాధాకు టికెట్ దక్కబోతుందంటూ వారి యొక్క అనుచరులు, వంగవీటి మోహన రంగ యొక్క అభిమానులు అయితే ఇప్పటివరకు భావించడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించినటువంటి విజయవాడ సెంట్రల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి బోండా ఉమ్మ ప్రేయరు బయటికి రావడంతో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు రాధా యొక్క పరిస్థితి ఏంటి, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, దాని గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధా అన్నట్టుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం అయితే నడవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా అయితే సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమా వేరు చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. ఇక రాధా అయితే సెంట్రల్ నియోజకవర్గం మీద ఆశలు వదులుకోవాలనేటువంటి పరిస్థితి రాధాకైతే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచే పోటీ చేయాలంటూ రాధా అయితే భావిస్తూ ఉన్నారు. ఆయన తండ్రి, తర్వాత ఆయన తల్లి, ఈయన రాధా కూడా ఒకసారి ఎమ్మెల్యేగా సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి. సెంటిమెంటు వస్తుందని, కలిసి వస్తుందని వీరు భావిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కనుక పోటీ చేస్తే గెలుపు సాధ్యం అనేటువంటి భావనలకైతే రాధా యొక్క అభిమానులు అయితే వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ బోండా ఉమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడంతో రాధా యొక్క పరిస్థితి గురించి చర్చ జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సినటువంటి 4 నియోజకవర్గాలు కనుక ఒకసారి కనుక చూసుకుంటే ముందుగా కనుక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం 1, మైలవరం నియోజకవర్గం 1, పెనంలూరు 1, అవినిగడ్డ 1, ఈ 4 నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గం రాధాకు కేటాయించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే మిగిలి ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయం కనుక చూసుకుంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ముందుగా కనుక చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ రాధాకు కూడా ఈ నియోజకవర్గం మీద పెద్దగా ఆసక్తి అయితే లేదు. ముస్లింకు దాదాపుగా కేటాయించబోతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి లీకులు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పార్టీ ముస్లింలకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తూ ఉంది. ఇంకా మైలవరం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతూ ఉన్నారు. టికెట్ నాదే అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వద్ద ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడం దాదాపుగా ఖాయం. అయితే మైలవరం సీటు కావాలి అంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్ పట్టుబడినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా, తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళు ఎవరికి కేటాయించాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మరొక నాయకుడైతే ఈ సీటు మీద కన్నేసినటువంటి పరిస్థితి. బొమ్మసాని సుబ్బారావు, ఈయన మైలవరం సీటును కూడా ఆశిస్తూ ఉన్నారు. మొత్తంగా మైలవరం సీటు మీద ఈ ముగ్గురు మధ్య పెద్ద ఎత్తున కూడా పోటీ నడుస్తుంది. ఇక్కడ రాధాకు అయితే అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇంకొక నియోజకవర్గం విషయానికి వస్తే పెనంలూరు నియోజకవర్గం. ఇక్కడ పెనంలూరు నుంచి సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో గెలిచినటువంటి బోడే ప్రసాద్
నియోజకవర్గంలో గత 5 ఏళ్ల నుంచి కూడా పర్యటిస్తూ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీకి చెందినటువంటి రెబల్ ఎమ్మెల్యే పార్థసారథి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరితే గనక పెనమలూరు సీటు కావాలంటూ పట్టుపడడం జరిగింది. అయితే నిన్న ప్రకటించినటువంటి లిస్టులో అయితే పార్థసారథి నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది. ఇక బోడే ప్రసాద్కు ఒక పోటీ అనేది తప్పింది అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ పెనమలూరు మీద సీట్ వేసినట్లుగా కర్చీఫ్ వేసినట్లుగా తెలుస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు టికెట్ కేటాయించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మంతనాలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద బోడే ప్రసాద్ అయితే తీవ్ర అసంతృప్తి అయితే ఉన్నారు. అయితే ఇలాగే ఒకసారి కనుక చూసుకుంటే బోడే ప్రసాద్కు ఫస్ట్ లిస్టులో పేరు అయితే దక్కలేదు. ఇక్కడ మైలవరంలో దేవినేని ఉమాకు కూడా ఫస్ట్ లిస్టులో పేరు దక్కలేదు. ఇక బోడే ప్రసాద్ విషయానికి వస్తే పెనమలూరు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాను. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. వేరే ఎవరైనా సరే నియోజకవర్గంలో నాకు వచ్చే గనక ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చినా లేదా ఈ సీటు మీద కన్నేసినా కూడా వారికి సహకరించే పరిస్థితి లేదు. రాజకీయ పరిణామాలు గనక ఇక్కడ వేరే వారికి కేటాయించాలని పార్టీ అధినేత భావిస్తే గనక రాజకీయ పరిణామాలు మారిపోతాయంటూ కూడా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి బోడే ప్రసాద్. ఇంకా మొత్తంగా కనుక చూసుకుంటే ఇక్కడ పెనమలూరు సీటుకి సంబంధించి రాధాకు కూడా అవకాశం లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఒకసారి కనుక చూసుకుంటే అవినిగడ్డ నియోజకవర్గం, మిగిలి ఉన్నటువంటి నియోజకవర్గం అవినిగడ్డ, ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు అనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఈ సీటు కోరుతుందంటూ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవినిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా టికెట్ను ఆశిస్తున్నటువంటి వారు పెద్ద ఎత్తున కూడా కనిపిస్తూ ఉన్నారు. పెద్దగా అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా టికెట్ వారైతే నడుస్తుంది. ఒకసారి కనుక చూసుకుంటే రాధాకి ఈ టికెట్ కనుక ఒకవేళ పార్టీ మారాలని రాధా ఏమైనా ఆలోచన చేసి జనసేన పార్టీలకు వెళ్ళి అవినిగడ్డ నియోజకవర్గంలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారా అంటే పొత్తు ధర్మంలో భాగంగా అలాంటి పరిస్థితులు అయితే లేదు. పొత్తు ఉంటే కనుక పొత్తు ధర్మంలో భాగంగా ఒక పార్టీలో ఉండగా వేరొక పార్టీలోకి అయితే ఇది ధర్మం అయితే కాదు, పొత్తు ధర్మం అంటారు దీన్ని. ఇక్కడ రాధా అయితే జనసేన పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. అలాగే అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి అవినిగడ్డ సీటు కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వారాహయాత్ర చేశాం కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సీటు జనసేన కేటాయించాలంటూ జనసేన పార్టీ వర్గాల నుంచి చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి అయితే కనిపిస్తుంది. ఇక కనుక చూసుకుంటే వంగవీటి రాధాకు ఏ నియోజకవర్గం కూడా కనపడడం లేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. మొత్తంగా ఇప్పుడు 14 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తొలి జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. మిగిలి ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఒక సీటుకి 3 అభ్యర్థులు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా రాధా యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గం అలాగే వంగవీటి మోహన రంగ యొక్క అభిమానులకు సంబంధించి రాధా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి విషయం ఆలోచిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సెంట్రల్ సీట్ ఇవ్వకోకుండా రాధాకు అన్యాయం చేశారు అనేటువంటి భావన కూడా పెద్ద ఎత్తున రేకెత్తుతూ ఉంది. ఇక రాధాకు సంబంధించి భవిష్యత్తు రూట్ ఎటు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఫోటో అనేది పెద్ద ఎత్తున కూడా విషయం అయితే దీని మీద చర్చ జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి ఎన్నికల సమయం ముందు రాధా వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనితో కలిసి ఆయన తండ్రి యొక్క విగ్రహానికి రాధా పూలమాల వేసి ఆవిష్కరణకు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వైసీపీ పార్టీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఈ ఫోటో గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా రాధా అయితే పార్టీలకి అతీతంగా తన తండ్రి యొక్క విగ్రహానికి ఆవిష్కరణలకు అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉంది. సీట్లకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన జరుగుతూ ఉంది. ఇక్కడ రాధాకు సంబంధించి తొలి జాబితాలో అయితే సీటు లేదు. ఈ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచనలు ప్రశ్నలు తలెత్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి అనుచరులతో మంత్రితో కలిసి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ మారబోతున్నారా, వంగవీటి రాధా టికెట్ దక్కబోవడంతోనే వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారా అనేటువంటి ఈ విషయం గురించి బెజవాడ రాజకీయంలో ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది.
జరుగుతుంది. అయితే గతంలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రాధ అయితే పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా రాధ వైసీపీ పార్టీలోకి రాబోతున్నారు, టికెట్ ఆఫర్ జరుగుతుందంటూ కూడా వార్తలు అయితే బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు తొలి జాబితాలో రాధాకు టికెట్ దక్కలేదు. ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో విగ్రహావిష్కరణలో కనపడడంతో రాధా వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారా అనేటువంటి విషయం అనేది ఒక ప్రశ్నలు అనేది తలెత్తుతూ ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీటు దక్కపోవడంతో రాధాకి అవమానం జరిగింది, అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు. యుగళం పాదయాత్రలో కూడా నారా లోకేష్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాధా వర్గీయులు ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తంగా కనుక చూసుకుంటే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు రాధాకి అన్యాయం చేశారు, టికెట్ ఇవ్వలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇటు జనసేన పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకు అయితే అన్ని దారులు మూసుకుపోయాయి. నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఖాళీ లేదు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ వైపు అందుకే రాధా చూస్తున్నారు అనేటువంటి విషయం అయితే వినిపిస్తుంది.